అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని. ఈరోజు మనందరికీ తెలిసిందే, ఎర్రగడ్డ ప్రభుత్వ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై ఈరోజు మానవ హక్కుల కమిషన్ గారికి ఫిర్యాదు మరియు వెంటనే చర్యలపై ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సోమవారం రోజు 2వ తారీఖు 6వ నెల 2025న సోమవారం రోజున ఎర్రగడ్డ హాస్పిటల్లో అన్నము, అట్టిపండు మరియు అంతేకాకుండా పరమాన్నము ఇచ్చిన మన గుడ్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఫుడ్ పాయిజన్ జరిగి ఆల్మోస్ట్ ఆ ఘటన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా 3వ తారీఖున మంగళవారం రోజున ఒక వ్యక్తి 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మృతి చెందడం చాలా బాధాకరం అని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు 92 మంది అస్వస్థ గురిగైన పరిస్థితి చాలా బాధాకరమని, ఈరోజు 18 మంది ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండడం కూడా చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఖండిస్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా వారికి సంబంధించిన నమూనాలను కూడా ఉస్మానియా మైక్రోబయాలజీ కూడా పంపడం జరిగింది. నిర్ధారణ జరుగుతూ ఉంది. మరియు నీటికి సంబంధించింది కూడా వాటిని నారాయణగూడలోని IPM కూడా పంపడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఆహార నాణ్యత లోపం వల్ల కావచ్చు, మరియు డైటీషియన్ యొక్క మానిటరింగ్ లేకపోవడం ద్వారా ఈ ఘటన జరిగిందేమో అనే ఆలోచన ఉంది. అంతేకాకుండా ఈరోజు సిబ్బందికి అనుభవం లేని సిబ్బంది ఉండడం వల్ల జరిగిందా అనేది దీని మీద సమగ్ర విచారణ జరగాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మన మంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెంటనే RMO గారిని కూడా సస్పెండ్ చేయడం కూడా ఒక విషయానికి మంచి విషయము. ప్రభుత్వం వెంటనే స్పందించడం కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా నా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఈరోజు ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి, విచారణ చేయాలి, దర్యాప్తు చేసి ఎవరైతే ఈ ఘటనలో కీలకదారులు ఉన్నారో, సూత్రధారులు ఉన్నారో, ఎవరి వల్ల జరిగిందో వారిపై కఠినమైన చర్యలు, వారైనా సరే, ఎంత గొప్ప అధికారులైనా సరే వాళ్ళని వెంటనే చర్యలు సస్పెండ్ చేయాలని ప్రధాన డిమాండు. అంతేకాకుండా ముఖ్యంగా మృతి చెందిన వారు ఒక 30 సంవత్సరాలున్న యువకుడు మృతి చెందడం చాలా బాధాకరం. అతనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 నుంచి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి అని నా యొక్క ప్రత్యేకమైన విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు డైటీషియన్ లేరు అనే ఒక ఆరోపణ వస్తుంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన వెంటనే డైటీషియన్ కూడా, ఒక మంచి అనుభవం ఉన్న డైటీషియన్ కూడా పెట్టి మంచిగా చేయాలి. ఆహార నాణ్యతను పెంపొందించే విధంగా వైద్యంలో సంస్కరణలు చేసి నూతన సంస్కారాలు చేసి నాణ్యత గలది ఇవ్వాలని చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీలోఫర్లో కూడా మొన్న అక్రమం జరిగితే వెంటనే సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది, మనందరికీ తెలిసింది. అలాగే నిన్న మన మంత్రి గారు కూడా, వైద్య మంత్రి గారు కూడా ఈరోజు ఎర్రగడ్డ హాస్పిటల్కు నిన్న వెళ్ళి వెంటనే చర్యలు తీసుకున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం కూడా ఉందని, బాధితులకు అండగా ఉండి ఆర్థిక సహాయం అందించాలని, దీన్ని న్యాయస్థానం కూడా సుమోటగా తీసి సమగ్రంగా విచారణ చేయాలని నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.